బీసీ బంద్తో బస్సులు ఆర్టీసీ డిపోకి పరిమితం కావడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, అచ్చంపేట, నారాయణపేట జిల్లాలకు వెళ్లే ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించే దుస్థితి ఏర్పడింది. దొరికిందే అవకాశంగా భావిస్తున్న ప్రైవేట్ ఆటోలు, వాహనదారులు పేద ప్రజల డబ్బులను అందిన కాడికి దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేను వనపర్తి వెళ్ళాలి. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా బంధువులు చనిపోయారు. అది ఫ్యూనరల్ అటెండ్ చేయడానికి పోతున్నా, కానీ ఇక్కడ ఒక బస్సు కూడా లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నాతో పాటు చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవును, ప్రైవేట్ వాహనాల మీదనే ఆధారపడాలి కదా. బస్సులన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ అడుగుతా ఉన్నారు. అయినా కూడా పోదామంటే కూడా దొరకట్లేదు. ఇబ్బంది అయిపోయింది. ఇక వచ్చి ఇక్కడ నిల్చున్నా. రిజర్వేషన్ కావాలంటారు బీసీలకు. ఇంకా బీసీలు ఒక్కరే రిజర్వేషన్లు ఆడుతుండ్రా? కతిమోళ్ళు ఎవరు అడుగుతలేరా? అందరు అడుగుతుండ్రు కదా. మాకు ముందు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. నాకైతే తెలియనే తెలియదు. ఇక్కడ బస్సులు బంద్ అని తెలియదు. ఎప్పటి